టీడీపీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. నెక్స్ట్ వాళ్ళు 175 రావు. యాదో ఒకటి తీయాలి పక్కలో. అలాడుతుందో ఇలాడుతుందో పెద్దదన్న తీయాలి, ఇలాడుతుందో ఇష్టం. అది ఛాన్స్, మీకే ఛాన్స్. 3 అంకెలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఛాన్స్ అన్నది 2 అన్నది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నా ఇష్టం మీద లాడుతుంది అంటే చండాలంగా ఉంటుంది. ఫస్ట్ తీసి 70 చేస్తాయి. అది ఓటు 10,000 ఇవ్వాలి వాళ్ళు గెలిచాలి. అవి 75 రావాలంటే ఓటుకు 10,000 ఇవ్వాలి. అంత అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండే వాళ్ళ కాడ. మేము రూపాయి ఇచ్చినా మాకేస్తారు. రూపాయి ఇచ్చిన చంద్రబాబు నాయకత్వం ఖచ్చితంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గడ్డకు వచ్చేది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ గడ్డకు రాలేదు. ఛాలెంజ్ దీని మీద. నిన్న అరణ్యవాసం పోతే 14 సంవత్సరాలు, ఈసారి రాకపోతే చంద్రబాబు దీని మీద ఛాలెంజ్. అవతల కూడా పోతాడు ఉండాలి. అనామ కూడా పోతా అంటాడు, బేవార్చాడు. నా పోతే సమానమైన కెపాసిటీ గలవాడు నాకు పోటీ రావాలి. 175 నేనేమంటున్నా మీకు విలేకరులకు, ఆ పట్టుదన్నది ఈ పట్టుదన్నది అంటున్నా. లాక్టున్నది పట్టున్నది మీ దయాధర్మం. నా అభిప్రాయం ఏమంటే ఇది ఈ పరిస్థితి నిజాంలే స్టార్టింగ్లో అంటాడు 75. మీరు దయ ఉంచితే అది ఏది 5. నేను అన్న మాట మీరు అనకాలి. మీరు ఇంకోటి 50,000 మెజార్టీ వాళ్ళదంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ నమ్మకోసుకుంటా. మా దాంట్లో వస్తాడు 50,000 టీడీపీలో 50,000 మెజార్టీ. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో మా వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ దాంట్లో 50 గెలిపించే మగోని ఒక్కరోజు పెట్టు. ఆడంటే వచ్చేసినాము. ఏ పార్టీలో బారుకమ్మడి తిరుగుతుండా, 2-3 ప్రోగ్రాములకు పోయినా, బ్రహ్మానంద రెడ్డి అమ్మడి తిరుగుతుండా. ఏం పార్టీలో ఉండేట్టే ఇంకేం. అది నన్ను పిలిచాల్సిన పనులే. అదిగా నాకు అటువంటి పట్టిపోయి కంబల్లోనికి గాజులోనికి మర్యాద చేయాల్సిన పనులే. వాడే కంబడేస్తారు, అక్క గాజులు దొరుకుతాడు వాడే. వాడికి ఎవరు కంబడేయాల్సిన పనులే. నేను ఆంధ్రప్రదేశ్ నాది, నాకు ఎవరు కంబడేయాలే? ఆహ్వానించి డబ్బులు కొట్టి నీకు 10 మందిని దొరికిచ్చి కూలిచ్చి డమ్మలు కొట్టి తప్పెట్లు కొట్టి మందులు తాగడానికి ఇచ్చి దొరికిపోయి చేరాలన్నా. ఏం మాట్లాడతారు? నా వయసాలు ప్రజలలో గట్టిగా మాట్లాడతా. నిజాయితీ పరుడు అంటే ఆ నమ్మకం ఉంది. నేను నిజాయితీ పరుడు మాత్రమే లెక్కేసుకుని చెప్పిన మాటలు ఏరే నాయకుడు కాడ పోయి చెప్పించు. ఎమ్మెల్యే పేరు చెప్పమను. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా చెప్పమను. 67 చైర్మన్ వాళ్ళు 67 తర్వాత ఎప్పుడు జరిగింది? మళ్ళా 62, 67